వీరిని కదిలిస్తే కన్నీళ్ళే. భార్యాభర్తలు ఇద్దరు గొప్ప చదువులు చదివారు, బాగా స్థిరపడాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు, ఆరోగ్యం సహకరించలేదు. చివరికి చేసేదేం లేక వేములవాడ రాజన్న ఆలయ మెట్ల దగ్గర జీవనం సాగిస్తున్నారు. చిన్న చితక పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. అయితే ఇటీవల వీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరెవరు, వీరి స్టోర్ ఏంటి, రాజన్న మెట్లపై ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇలాంటి ప్రశ్నలు అందరినీ వెంటాడాయి. దీంతో బిగ్ టీవీ ఆ జంటను పట్టుకుంది, వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. వారి దీనగాదేంటో మీరే చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న జంటను చూశారు కదూ. కరీంనగర్కు చెందిన జలంధర్ రెడ్డి, శిరీష దంపతులు ఉన్నత విద్యను అభ్యసించారు. జలంధర్ రెడ్డి LLB పూర్తి చేశాడు. అతడి భార్య శిరీష బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసింది. అయితే తన భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాజన్న సన్నిధికి వచ్చి ఉంటున్నారు. రాజన్న సన్నిధిలో ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మి అక్కడే జీవనం సాగిస్తున్నారు. జలంధర్ రెడ్డి అక్కడే చిన్న చితక పనులు చేస్తుండగా భార్య శిరీష కూడా పారిశుద్ధ్య పనులు చేస్తుంటుంది. అక్కడే దొరికింది తింటూ ఆ మెట్ల దగ్గరే ఉంటున్నారు. అయితే తాము ఎవరిని యాచించమని, కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటామంటూ చెప్తున్నారు ఈ దంపతులు. అరే గోళీలు ఉన్నాయా మీ దగ్గర? టాబ్లెట్లు ఉన్నాయా? ఎక్కువ రోజు ఏమేమి గోళీలు వేసుకుంటారు మీరు? ఇంకా వేరు గోళీలు తక్కువనే వాడతారు. ఆమె ఏమైనా గోళీలు వేసుకుంటుందా? మరి మీకు ఫుడ్ ఇస్తారా రోజు? ఏమేం చేస్తారు మీరు? ఊడతావా? నువ్వేం చేస్తావు రోజు? ఏది శివుని విగ్రహం? డబ్బులు అడగారు. ఎన్ని సంవత్సరాలు 2005 బ్యాచ్ 951 ఉంటుందా డైరీలో నీ పేరు? ఏది మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అడ్వకేట్ది? ఐడెంటిటీ కార్డు మీకు ఉందా? ఉంది సార్. ఇప్పుడు మీరు ఒకటి ఆఫర్ వచ్చింది, నేను వెళ్దామనే వరకు మీరు కాల్ చేశారు. నా కార్డు ఇచ్చి ఇంకోలా పంపించిన నా పార్సల్ ఇవ్వడానికి. అక్కడ పార్సల్ వచ్చింది ఒకటి. నీది ఏంది? ఎంత నెంబర్? ఎంత ఎన్రోల్మెంట్ నెంబరు? 951-2005. నేను శిరీష, నా పేరు. బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నాను సార్. ఇక్కడ నేను నా ఆరోగ్యం కోసం దేవుడి దగ్గర ఉంటున్నా సార్, అంతే. మేము వచ్చి సంవత్సరం అయిపోయింది. మేము ప్రాపర్ కరీంనగర్. మాది ఏం అడగడానికి రాలేదు. మేము దేవుడి దగ్గర మామూలుగా దేవుడి మీద నమ్మకంతోటే ఉంటున్నాం, అంతే. మా సార్ కొబ్బరికాయల దగ్గర పనిచేస్తున్నాం. నేటివ్ వచ్చేసి మంతని, పెద్దపల్లి డిస్టిక్. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నది లా చేసింది హన్మకొండ. కెనడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మిస్సెస్ బీకామ్ కంప్యూటర్ చదువుకుంది. మేము ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పుల స్టాండ్లో పనిచేసినాం, బాత్రూంలో చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరికాయలు కొట్టే దగ్గర వర్క్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ బెగ్గర్స్. కాకపోతే ఎలాంటి మాకు సపోర్ట్ లేదు, ప్లస్ రెసిడెన్స్ లేదు. మా మిసెస్ హ్యాండిక్యాప్. జర అందరూ మీరు మీడియా ప్రతినిధులకు అందరికీ మేము విన్నవించుకునేది ఏంటి అంటే, చాలా కూడా ఆమెకు ఒక పెన్షన్ వచ్చేటట్టు చేస్తే, ఇంత ఇల్లు అనే మన రూమ్ అకామిడేషన్ రెసిడెన్సీ ఇస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారని మేము. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, భీమేశ్వర స్వామి ఆలయం, బద్దిపోచమ్మ ఆలయ పరిసరాల్లో సుమారు 100 మందికి పైగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఇటీవల అధికారులు యాచకులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్లో ఈ జంట మాటలు విన్న అధికారులు షాక్ అయ్యారు. ఇంగ్లీష్లో మాట్లాడుతుండడంతో అందరూ అవాక్కయ్యారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. మరోవైపు ఇటీవల కొన్ని ఘటనలు భార్యాభర్తల మధ్య అనుబంధానికి మచ్చ తెస్తున్న తరుణంలో ఇలా భార్య కోసం భర్త రోడ్లపై బతకడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండడం ఆ జంటను
తెగ మెచ్చుకోవాల్సిందే.